పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అర్హులైన పేద మధ్యతరగతి వర్గాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ నాయకులు పాల్గొని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేముల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది అర్హులు ఉన్నారని, వారికి సత్వరమే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పేద వర్గాలు దూరం అవుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ వేయండి, మీరు అందరూ లైన్ వేయండి. కార్డు వెంటనే మంజూరు చేయాలి. రేషన్ కార్డు వెంటనే మంజూరు చేయాలి. వేదిక హామీలను వెంటనే అమలు చేయాలి. హామీలను వెంటనే అమలు చేయాలి. హామీలను వెంటనే అమలు చేయాలి. ఇండియా పార్టీ ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు అందక ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలు వారికి వినియోగించుకోకుండా ఉండడం వల్ల కనీసం 2 రూపాయల కిలో బియ్యం కూడా అందని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. మరి గతంలో 10 సంవత్సరాలు ఏలిన ప్రభుత్వం ఆగిస్తా అని చెప్పి వాళ్ళ కాలయాపన చేస్తూ వాళ్ళు దిగిపోవడం జరిగింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ మేము వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో కార్డు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పేసి మేము రాగానే మొదటగా ఈ రేషన్ కార్డులు అనేది మేము ప్రతి కుటుంబానికి అందజేస్తామని చెప్పి వాళ్ళు చెప్పి ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలైనా కూడా ఒక్క కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ 15 లక్షల కుటుంబాలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోకుండా పోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి తెలియజేయనిది ఏంటంటే వెంటనే మీరు రేషన్ కార్డులను ప్రతి కుటుంబానికి అందేలాగా చేయండి. మేమేదో గొంతమ్మ కోరికలు కోరి ఈ రాష్ట్రానికి అధిక బడ్జెట్ లేకుండా ఇలాంటి కోరికలు ఎందుకు, మా మీద ఇంత భారం ఎందుకు అని చెప్పి బాధపడవలసిన అవసరం లేదు. రేషన్ కార్డు అనేది చాలా చిన్న ప్రక్రియ. కాబట్టి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రజకి రేషన్ కార్డు లేదనే ప్రతి ప్రజకి కూడా రేషన్ కార్డులు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము గోదావరికని నడిబొడ్డున ఉండి నిరాహార దీక్ష ద్వారా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. జై న్యూ ఇండియా పార్టీ, జై న్యూ ఇండియా పార్టీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.